మా కంపెనీ వాళ్ళు పంపించారు. నాతో కలిసి మొత్తం 5గురం ముంబైకి వచ్చామండి. రేపు ఇంకా ఎల్లుండి 2 రోజులు ట్రైనింగ్. పన్నవ్వగానే బుధవారం తిరిగి వెళ్ళిపోతాం. బాలాని కలిసి వెళ్దామని ముంబై నుంచి కష్టపడి ఇక్కడికొచ్చాను. అయితే వచ్చే విషయం కాల్ చేసి చెప్పుండాల్సింది. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళాలని 2 రోజుల క్రితమే చెప్పారు. ఆ రోజు నుంచి ఫోన్ చేస్తున్నాను, వేణు ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఆయన గురించి చెప్పకుండా ఉండటమే మంచిది. వాళ్ళు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడే మాకు తెలిసింది బాలసుధ ప్రెగ్నెంట్ గా ఉంది. ఇక్కడికి తీసుకొచ్చి ఆ దుష్టుడు తనని చాలా బాధ పెట్టాడు. హరి, మీరు మా ఫ్లాట్కి రండి. మీరు బాలసుధ అన్నయ్య కాబట్టి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. రండి. బాలసుధని వేణుగోపాల్ ఇక్కడ చంపినంత పనిచేస్తున్నాడు. అమ్మా నాన్న తోడబుట్టిన వాళ్ళు ఉండి ఏంటి ప్రయోజనం? ఒక్కసారైనా ఎవరైనా వచ్చారా? నాన్న హార్ట్ పేషెంట్, తమ్ముడు అక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాడు లాస్ట్ ఇయర్. నేను దేశంలోనే లేను. అలాంటప్పుడు ఎవరొచ్చి అడుగుతాను? అందుకే వాడు తనని అంత హింసిస్తున్నాడు. రోజూ తన ఏడుపు వినకుండా ఈ ఫ్లాట్లో ఎవ్వరూ నిద్రపోరు తెలుసా? ఎవరైనా ఆ విషయం గురించి అడిగితే వేణుగోపాల్ వాళ్ళని నోటికొచ్చినట్టు తిడతాడు. అందుకని పరువు మర్యాద ఉన్నవాళ్లు ఎవ్వరూ వాడి దగ్గర నోరు పెట్టలేరు. మీరెప్పుడైనా బాలతో మాట్లాడారా? తను క్లోజ్ గా ఉన్నది నా ఒక్కదాంతోనే. కొన్ని రోజుల క్రితం తనని కొట్టి పడేసి తలుపు తాళం వేసి వెళ్ళిపోయాడు. సరైన సమయంలో నేను చూశాను కాబట్టి సరిపోయింది. మా ఆయనే బాలసుధకి బ్లడ్ ఇచ్చి కాపాడారు. అందుకు బాలసుధ కృతజ్ఞత చూపించింది. వాళ్ళిద్దరూ కలిసి ఊరికెళ్లారని చెప్పారు, అది కన్ఫర్మా? వేణుగోపాల్ వాళ్ళ ఊరికి వెళ్తున్నానని చెప్పారు. ఏం చెప్పమంటారు, ఒక 4ంటికి వచ్చినట్టయితే వాళ్ళిద్దరినీ చూసేవాళ్లు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యి హోటల్కి రాగానే నేను బయలుదేరి వచ్చేసాను. మీరు కాస్త ఆలస్యం చేశారు. ఏదేమైనా బాలసుధ అనుభవించడానికి ఇంకా ఏమీ లేదు. మధ్యలో ఒకసారి వేణుకు ఫోన్ చేసి బాలతో మాట్లాడాను. అప్పుడు కూడా నాతో ఫోన్లో ఒక్క మాట కూడా చెప్పలేదు. పేరు కూడా మార్చి చెప్పింది. అఖిల అని కదా? అవును. మొదట్లో నా దగ్గర కూడా అలాగే చెప్పింది. రెండోసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తన అసలు పేరు బాలసుధ అని తెలుసుకున్నాను. తనకి ఇంకేదైనా సమస్య ఉందా? మానసిక సమస్యలున్నాయని అడుగుతున్నారా? వేణుగోపాల్ లాంటి పిచ్చోడితో కాపురం చేస్తున్నప్పుడు సమస్యలు లేకుండా ఉంటే ఆశ్చర్యపడాలి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క బాధ అనుభవిస్తుంది. కొన్నిసార్లు నోరు మూసుకొని ఓరు పడుతుంది, కొన్నిసార్లు అరుస్తుంది, ఎప్పుడైనా ఒకసారి కోప్పడుతుంది. మీరు బయలుదేరుతున్నారా? మా వారు వచ్చే సమయం అయింది. నేను కాల్ చేశాను. మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, భోజనం చేసి వెళ్ళండి. నాకు అంత టైం లేదండి. మా బాలాని కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. కానీ ఇంకొక్క విషయం చెప్తాను. తోడబుట్టిన వాళ్లుగా మీకు తన మీద ఏమాత్రం ప్రేమున్నా బాలసుధని ఆ వేణుగోపాల్ నుండి రక్షించాలి. నేనున్న పరిస్థితుల్లో ఊరికెళ్ళి నేనేమీ చేయలేనండి. లేదంటే ఉద్యోగం పోతుంది. చూసినప్పుడు మాత్రమే ప్రేమించటానికి ఒక తోడబుట్టిన వాళ్ళ అవసరం లేదు. ఇప్పుడు మీ ప్రేమే తనకి చాలా ముఖ్యం. ఈ సమయంలో అది చూపించకపోతే రక్త సంబంధం అయ్యుండి ఏ ప్రయోజనం లేదు. ఎలాగైనా సరే బాలసుధని రక్షించండి. బయలుదేరుతానండి. అదెలా భావన? 1:30కి ఇవ్వగలం. 1:40కి మనం తీసుకున్న బండే కదా అది. 25,000 లాభం రాకపోతే ఏం బిజినెస్ అది? నేను వస్తానులే. అవును, స్ట్రైట్గా అక్కడికి వచ్చేస్తానులే. 10 నిమిషాల్లో బయలుదేరుతాను, సరేనా? నేను వర్క్షాప్కి బయలుదేరుతానయ్యా. ఉంటాను. అరే బేనన్నా, ఇదేంటి చెప్పా పెట్టకుండా? బాలవదినా ఈ టైంలో వస్తారని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఒక చోటికి వెళ్ళాలి. పర్లేదులే, రేపు వెళ్తానులే. బేనన్నా బ్యాగ్ ఇవ్వు. వద్దురా, నేను తీసుకొస్తానులే. బాలవదినా నువ్వైనా
చాలా నెలలైంది మీరు ఇంటికి వచ్చి. ప్రతి నెల రావడానికి ఇక్కడ ఏ విశేషం ఉందంటే? ఇక్కడ ఎలాంటి విశేషం లేదు, కానీ నీ పెళ్లి జరిగి దాదాపు 1 year అయిందిగా. భార్యకు విశేషమేమీ లేదా అని ఊర్లో వాళ్ళంతా అడుగుతున్నారు. మిమ్మల్ని చూస్తే అమ్మకు చాలా సంతోషం కలుగుతుంది. బాలవదిన ఎందుకింత కోపంగా ఉంది? ఏమైంది? పద. ఏంటే ఏం చేస్తున్నావు? అన్ని సరిగ్గా చెయ్యి. అదిగో బాల. బాలా, నువ్వు వస్తావని అసలు అనుకోనే లేదు తెలుసా? ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చావు? చూసి చాలా రోజులైంది కదా. అందుకని ఇద్దరూ రావాలా ఏంటి? ఒకసారి వచ్చి వెళ్ళాలంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది? ఓ, కొడుకు రాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం కావాలి మీకు. నువ్వు మాట్లాడద్దు, లోపలికి వెళ్ళు. వెళ్తానులే. రా బాలా, మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం. అయ్యో, బయట నుండి ఆహ్వానించి తీసుకెళ్ళడానికి తన యువరాణి కాదు, తనే లోపలికి వెళ్తుందిలే. ఇదిగో ఇందాక అక్కడ చేస్తున్నావే ఆ పని వెళ్ళి చూడు. మీరే కదా నన్ను లోపలికి వెళ్ళమన్నారు. ఏయ్, ఆ పని చేసి తర్వాత వెళ్తే చాలు. హఠాత్తుగా లీవ్ పెట్టొచ్చావు, ఏదైనా విశేషమా? ఒక విశేషం ఉందమ్మా, నాకు కాదు తినకి. నిజమేనా బాలా? ఏయ్, నువ్వు ఎందుకు ఏ విశేషమని అంత ఆతృతగా అడుగుతున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. ఓ, ఇప్పుడు ఆ విశేషం ఒకటే తక్కువ. వేణనా పార్టీ ఇవ్వాలి మరి. ముందు వచ్చింది తీసేయడానికి చాలా డబ్బులు ఖర్చయింది. ఇందుకు నేను పండగ చేసుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. నేను బాల ఇంట్లో చెప్పాను, వాళ్ళు వస్తారని చూద్దాం. తనని చూసుకోవడానికి నాకు అస్సలు టైం లేదు. వాళ్ళు తీసుకెళ్తే నాకు అభ్యంతరం లేదు, లేకుంటే ఇది వద్దని తీసేస్తాం. అమ్మా బాలా, నీకు జరిగిన అన్యాయం అంతా నాకు తెలుసమ్మా. మనుషులు మాత్రం కాదు, దేవుళ్ళు కూడా మనుషులకి అన్యాయాలు చేస్తూ ఉంటారని నాకు బాగా అర్థమైంది. లేకపోతే భూదేవి అంత సహనం ఉన్నా నీకు ఇటువంటి అన్యాయం అంటే? బాగున్నారా మావయ్య? నువ్వు ఎలాగమ్మా జరిగినదంతా దాసేసి ఇలా అడుగుతున్నావు? దాచుకోవడం కాదు, తెంచేసుకున్నాను. పాత జ్ఞాపకాలన్నీ తెంచేసుకుని బయటపడేశాను. అంతా వాడి నటనని నీకొక్కసారి అర్థం కాలేదా? నాకు లేని కష్టం మీకెందుకు మావయ్య? అయినా గాని నీ కడుపులో పుట్టవలసిన బిడ్డని అంత ఘోరంగా చంపడానికి వాడికెలా మనసొచ్చిందమ్మా? అలా చేసినందుకు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాణాన్ని ఇచ్చారు మీ అబ్బాయి. వంశవృద్ధి కోసం కావాలి కదా, ఆయనదేనని ఆయనకి ఖచ్చితంగా తెలుసు. అది ఒక మగబిడ్డ అయి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. సొంత అమ్మ దగ్గర ఒక తండ్రి చేసిన ఘోరాన్ని పగ తీర్చుకునే ఒక కొడుకుగా, చెంప పగల కొట్టి వాణ్ణి అడిగే కొడుకు నీకు తొందరగా పుట్టాలమ్మా. నాకిప్పుడు ఎవరితోనూ ఎవడితోనూ ఏ ప్రతీకారం లేదు. అన్నిటినీ సహిస్తూ అదే అలవాటైపోతుంది. బాధలు పడి ఆ బాధే అలవాటైపోతుంది. అదేవిధంగా అన్నిటినీ ప్రేమించడం ఎలాగో నేనిప్పుడు నేర్చుకున్నాను. నీది కూడా ఒక మనిషి జన్మే కదమ్మా. నా తలరాత ఇలా ఉంటే ఎవరేం చేయగలరు? ఆ రోజు వాడు నా చేతిలో పెట్టిన కొత్త బట్టల్లాగా
నలిగిపోయింది కదమ్మా నీ జీవితం. ఇక మీద వాడు నీతో ఘోరంగా నడుచుకుంటే నువ్వు నాతో చెప్పు. నేను వాణ్ణి అటువంటి ఆలోచన కూడా తప్పని నాకు తెలుసమ్మా. కానీ నీకోసం, నీ ఈ ఘోరమైన పరిస్థితి కోసం నేను దాన్ని చేస్తాను. అటువంటి ఒక మృగం ఈ భూమిలో ఉండకూడదు. అజయ్, అజయ్, ఇక్కడికొస్తే ఈ ఒక్కటేనా నీకు పని? ఏంటిమా, నేను ఇక్కడే కూర్చోన్నాను కదా, అమ్మకి ఏ ఇబ్బంది పెట్టలేదుగా. రే, ఒక్క 5 నిమిషాలు అది పక్కన పెట్టరా. నేను సీరియస్గా ఒక విషయం చెప్పాలి. సీరియసా? హ్మ్. ఏంటి చెప్పు. రే, బాల పూణే నుంచి ఇంటికొచ్చిందట్రా. ఇదే నా సీరియస్ మ్యాటర్. అమ్మకి వేరే పనే లేదా? దాని గురించి మాట్లాడటానికి వచ్చేసావు. ఒక్కసారి నా మాట వినరా. తన్ను చూసి ఎన్ని రోజులైపోయింది, మనం చూసొద్దాంరా. అమ్మా, మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, తనకు కొంచెమైనా ఉందా? తనకి లేని ప్రేమ మనకు కూడా వద్దు. తను అలాంటిది కాదురా. ఏంటి లేదు? ఎంత ప్రేమగా బాలక్క వేణుబావ ఇక్కడి నుంచి వెళ్లారు. మరి పూణేకి వెళ్ళేటప్పుడు మనతో ఒక మాటనే చెప్పారా? లేదు కదా. సడన్ గా నిర్ణయించుకున్నందువల్ల చెప్పలేకపోయిండొచ్చు. అది అలాగే ఉండనివ్వు. ఇక్కడి నుంచి వెళ్ళి 11 months అవుతుంది. ఒక్కసారైనా ఫోన్ చేశారా? జయాక డైలీ కాల్ చేస్తున్నారుగా. నెలకి ఒక్కసారైనా వాళ్ళు కాల్ చేయలేరా? అమ్మకేంటి నోరు పడిపోయిందా? మన పైన అసలుకి కొంచెమైనా ప్రేముంటే ఒక్కసారైనా కాల్ చేయాలనిపించలేదా? మన ఫోన్ బానే ఉందిగా. వాళ్ళు ఫోన్ చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తారు. మనం ఒక్కసారి కూడా పిలవలేదు కదరా. మన దగ్గర చెప్పకుండా వెళ్ళిన వాళ్ళకి ఎందుకు కాల్ చేయాలి? లేదా తన మనసులో ఏమన్నా మహారాణి అనుకుంటుందా? సుధా, టైం ఎంత అయింది? ఇంకా భోంచేవా? నేను బాల గురించి వీడితో మాట్లాడుతూ ఉన్నాను. బాలాకేవైంది? తను వాళ్ళ ఇంటికొచ్చిందట. అది నీకెలా తెలుసు? వేణు వాళ్ళ వదిన ఫోన్ చేసి చెప్పింది. మనం ఒకసారి వెళ్ళి చూడకపోతే వేణు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మా, మీరు ఏం చెప్పినా నేను అక్కడికి రాను. మరి నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? మీరు వెళ్ళాలని ఖచ్చితంగా అనుకుంటే నాన్న తీసుకెళ్ళండి. దానికి నీ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. కడుపుతో ఉన్న పిల్లను మనం వెళ్ళి చూడొద్దా? జయ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనం ఎన్నోసార్లు వెళ్ళి చూసొచ్చాం. నిజం చెప్పాలంటే తనకు 5వ నెలప్పుడు మనం తనకి తోడుగా ఉన్నాం. అవన్నీ బాలకి తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళి చూడకపోతే బాగుండదు కదండి. జయ పెళ్లి జరిగినప్పుడు ఉన్న ఆరోగ్యం ఇప్పుడు నాకు లేదు. అప్పుడు అన్ని పనులు దగ్గరుండి జరిపించింది, డబ్బు ఖర్చు పెట్టింది అంతా నేనే. ఇప్పుడు హరి పంపిన డబ్బులతోనే రోజులు గడుస్తున్నాయి. మనం ఏమీ ఇవ్వక్కర్లేదు. మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే తనకి ఓదార్పుగా ఉంటుంది. మన మీద ఏదన్నా కోపం ఉంటే అది కూడా పోతుంది. ఆలోచించి చెప్తాను. అమ్మా, మీరిద్దరూ వెళ్తున్నారు సరే. అక్కడికి వెళ్ళిన తర్వాత అది సరిలేదు ఇలా చేశారని నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేయకండి. తోడబుట్టిన అక్కని చూడాలన్న ప్రేమ లేనివాడివి నీకసలు మాట్లాడే హక్కు కూడా లేదు. మా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూతురు పైన ప్రేమ ఎక్కువయ్యి మళ్ళీ ఇక్కడికి తీసుకురాకండి, అర్థమైందా? అసలుకే ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని హరి అని చెప్పారు.
బాలా, నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మ్మ్. నువ్వు నాతో ముందన్న మాటలు నిజమే. ఒక్కసారి తిరిగి వస్తే ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? చంపడానికా, బ్రతకడానికా? నేనిప్పుడు దాని గురించి ఆలోచించలేదక్కా. అన్నా తమ్ముళ్ళు కలిసి మళ్ళీ మొదలెట్టారు. అందరూ అవుట్ హౌస్లో ఉన్నారు. నువ్వెందుకిలా రూమ్లోనే ఉండిపోయావు బాలా? జైలు ఖైదీని కదా, ఇదే ఎక్కువ. నువ్వు కిచెన్లోకి రా. తినే సమయానికి తప్ప అక్కడికి తొంగి చూడ్డానికి కూడా ఎవరు అక్కడికి రారు. మనం అక్కడ ఫ్రీగా మాట్లాడుకుందాం. నేను రానక్క. చేపల వాసన వచ్చేటప్పుడు వాంతొచ్చేలా ఉంది. నీకు తినడానికి ఏం కావాలి? ఏం వద్దు, ఆకలిగా లేదు. నీకు ఆకలి లేకపోవచ్చు, కానీ నీ కడుపులో ఉన్న బిడ్డకు ఆకలిస్తుందిగా. బిడ్డని పస్తులుంచకూడదు. రా. అలా అయితే నాకు కాస్త గంజి కాసిస్తావా? బాలా, అమ్మా నాన్న వచ్చారే, బయటికి రా. ఎవరమ్మా? ఆ? ఎవరు నాన్న? హ, నీ అమ్మా నాన్నే. నాకలా ఎవరూ లేరని మీకు తెలీదా? ఇలా చూడు బాలా, మరీ ఎక్కువ చేయకు. మీ అమ్మా నాన్న ముద్దే నీ చంప పగిలేలా నిన్ను కోరతాను. ఇవన్నీ మనస్సాక్షి ఉన్న వాళ్ళ ఎదురుగా జరిగితే వాళ్ళు అయ్యో పాపం అనుకుంటారు. ఎక్కువ వాక్కుండా కిందకి రమ్మని చెప్పాను. ఇక నేను ఎవరిని కలవాలని అనుకోవడం లేదు. మేమేమనుకున్నామంటే హరి బాలాని ఇక్కడ వదిలేసి వెళ్ళినప్పుడు బంధం తెగిపోయింది అనుకున్నాను. అవును, ఆ తర్వాత తన ప్రాణాలతో ఉందో లేదో అని ఎవరూ అడగలేదు, వచ్చి చూడలేదు. నేను వెళ్ళి బాలను చూసొస్తాను. అరే నువ్వు కూర్చో సుధాలక్ష్మి. తనని పిలవడానికే కదా వేణు వెళ్ళాడు. బాల ఇక్కడికి వస్తుంది. మీరు వచ్చారు కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. తను ఎక్కడా? టైర్డ్గా ఉందంటమ్మా, వస్తానని చెప్పింది. లేదు, తను ఇక్కడ రావడానికి బండి పంపాలా ఏంటి? అమ్మా, మీకు తాగడానికి ఏవైనా టీ కాఫీ కావాలా? బస్ స్టాప్ నుంచి ఇంత దూరం నడుచుకుని వచ్చారుగా, వచ్చేద్దాం. మంచి జ్యూస్ తాగుదాం. వీళ్ళిద్దరికి వెళ్ళి జ్యూస్ తీసుకురండి. బాల పడుకునుంటే నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. వద్దొద్దు, తనే లేచి వస్తుందిలేండి, మనం వెయిట్ చేద్దాం. హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటారా? ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు నీరసంగా ఉన్నప్పుడల్లా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎప్పుడూ అక్కడే ఉండాల్సిందే. బాలా, ఇప్పుడు నీకు ఎన్నో నెలొచ్చిందమ్మా? చెప్పమ్మా. 13. 13? అదేం లెక్క? నీ లెక్కకి తగ్గట్టేగా నేను చెప్పాలి. ఏంటి బాలా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మరి నన్ను ఎలా మాట్లాడమంటావు? ఇప్పుడు నీకు ఎన్నో నెల అని అడగడమేనా నేను చేసిన తప్పు? నీకు లెక్కలు వేయడం కూడా తెలీదా? నేనిక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 3 నెలల గర్భిణి. అక్కడికి వెళ్ళి ఎన్ని నెలలయింది? ఏమనుకుంటున్నావు? ఏనుగు గర్భకాలంలాగా నాకు అనుకుంటున్నావా? నేనిక్కడి నుంచి వెళ్ళి 10 నెలల పైన అవుతోంది.
అప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందని నువ్వు నన్ను అడిగావా?